హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా ఈసెట్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇదే అనమాట లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఇంకా మీరైతే ఆచితూచి సీట్లు అయితే చూసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలు నేను చేస్తాను ఎన్ని సీట్లు లెఫ్ట్ ఉన్నాయి అనేది. ఓకేనా? అండ్ అలాగే ఈ ఈసెట్ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయి అవన్నీ చేసి వీడియోలు పెట్టాను అనమాట. అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే చూడండి ఒకసారి ఈ వీడియో తర్వాత. ఇంకా ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదో వాళ్ళకైతే సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయ్యింటారు. ఇన్స్టాంట్ సప్లీ వల్ల ఫస్ట్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయలేక ఉంటారు, వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో అనేది మీరు ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ సీట్స్ మీకు సాటిస్ఫై కాలేదు అంటే మీరు సెకండ్ ఫేజ్లో కూడా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. మీరు ఎటువంటి ఫీజు పే చేయనక్కర్లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీ చేసింటారు కదా వాళ్ళు. సెకండ్ కౌన్సిలింగ్ ఫ్రెష్గా ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. ఓసీ బీసీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 అనమాట. ఇంకా డేట్స్ చూసుకున్నట్లయితే జూలై 18 నుంచి అంటే మొన్న నుంచి జూలై 19 వరకు ప్రాసెసింగ్ ఫీ అనమాట. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి జూలై 18 నుంచి జూలై 19 వరకు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వన్స్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అప్పటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 18 నుంచి 19 వరకు. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే 18 నుంచి 20 వరకు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతూనే మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనమాట. ఆ రోజు నుంచే పెట్టుకోవచ్చు, జూలై 18 నుంచే. ఇంకా డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21. ఇంకా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 22 అనమాట. 22 డేట్ 6 PM, ఆఫ్టర్ 6 PM అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 23 జూలై నుంచి 25 జూలై వరకు. ఇంకా కమిట్మెంట్ ఆఫ్ క్లాసెస్ 23 జూలై అనమాట. ఇదే అనమాట డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ ఈసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. జాగ్రత్తగా ఆచితూచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అది కూడా వీడియో చేసి పెట్టాను, అవి డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే చూడండి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, అది మీకు నచ్చక నాకు వేరే కాలేజ్ కావాలి దానికన్నా మంచి కాలేజ్ అని ఉంటే పప్పులో కాలేసినట్టు మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. తర్వాత మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి. వన్స్ మీరు ఆ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ రాకోకుంటే ఫస్ట్ ప్లేస్లో కొంతమంది సీట్స్ ఉంటాయి, అవి నచ్చవు వాళ్ళకి. మేము సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి చెప్తున్నాను రిపోర్ట్ అయితే చేయండి ఈరోజు రేపే అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఇంకా నేనైతే మీకు చెప్తాను. ఓకేనా? ఇక్కడ చెప్పాను కదా, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 22 ఆఫ్టర్ 6 PM అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ఎవరన్నా సెకండ్ ఫేజ్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే మీరైతే వెళ్ళండి, మీ దగ్గరలో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మీ స్పెషల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.